హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అన్ఎక్స్పెక్టెడ్గా కరీంనగర్ అయితే వచ్చినుండే. కరీంనగర్లో ఇక ఫ్రెండ్ వాళ్ళతో వచ్చినాక ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, దానికని చెప్పి వచ్చినుండే. సబితం ఫాల్స్ అంట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ టు ఫుల్ చిల్ అయినా ఇంతసేపు. అన్ఎక్స్పెక్టెడ్. కరీంనగర్ నుంచి 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొంచెం లోపలికి ఆఫ్ రోడింగ్ ఉంటుంది. 2 వీలర్స్ పైన ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూపిస్తాను ఆ లొకేషన్లో ఉన్న ప్రజెంట్ అయితే. ఆల్రెడీ నేను దర్శన వ్లాగ్ చేయొద్దని అనుకున్నా, కానీ ఇంత దూరం వచ్చినా వ్లాగ్ చేయకపోతే ఏమైతే ఒక 5 minutes వ్లాగ్ అని వస్తుంది కదా అని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేసిన. పోతున్న ఆడికే భయా కూడా, కానీ కేర్ఫుల్. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంతసేపు దుంకిన సూపర్ ఉంది. ఎవరితో ఎవ్వరు అయితే లేరు. సింగిల్ సెట్ అవుతుంది లొకేషన్. మస్తు ఉంది లొకేషన్. నేనైతే ఆల్రెడీ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసిన. ఎవరైనా వస్తే ఎంజాయ్ చేయండి. క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకోవచ్చు. మంచిగా టెంట్ గింట తెచ్చుకొని ఎంజాయ్ చేసినట్టు అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ తీసిన, చూపిస్తాను చూడండి. డ్రోన్ షాట్స్ అయితే మంచిగా వచ్చినాయి. నచ్చితే అని అనుకుంటున్నాను మీకు. ఇప్పటి నుంచి చాలా డ్రోన్ షాట్స్ వస్తాయి మన ఛానల్లో. రీల్స్ అయితే మంచిగా తీసుకోవచ్చు. అండ్ మా వాళ్ళు పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ పక్కనే ఇంకో వాటర్ ఫాల్ ఉందంటే పట్టుకొచ్చారు. దేవుడా అమ్మ తోడు. 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ నడిచినాం అప్పటి నుంచి. కార్ తీసుకొచ్చినాం కాబట్టి కార్ పోదంట, ఓన్లీ 2 వీలర్స్ పోతాయి. అయితే 2 వీలర్ పైన రాలేం. అండ్ అక్కడ సైడ్ కనిపించిన గుట్టలలో ఆ గుట్టలలోనే ఉందంట వాటర్ ఫాల్. ఇక్కడ లోకల్ వాళ్ళు నడితే చెప్పారు. దేవుడా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇగో చేతిలో చెప్పులు, తెల్ల షర్ట్ వేసుకొని వచ్చినాయి. ఇంకా తోప్సింగ్ లెక్క అవే షార్ట్ టీ షర్ట్ ఉంచుకునేది అయిపోతుంది. మామూలుగా కొట్లాడుతురు భయ వెంకాలు వచ్చి. మామూలుకి ఏం చెప్పాలి చెప్పు. బురదరా నడువుర్రా గమ్మునా అంటే మా వాళ్ళు ఏమో ఇంకా నొల్లి పెట్టుకుంటారు. నడువురు జల్ది. అక్కడ నుంచి అయితే ఒక స్టాప్ పాయింట్ అయితే ఉంటుంది. వెహికల్స్ పైన వస్తే, 2 వీలర్స్ పైన వస్తే ఇక్కడనే స్టాప్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం 2 వీలర్స్ అన్నీ స్టాప్ చేసిరా. ఇక్కడ నుంచి పైకి 3 kilometers ట్రెక్కింగ్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటికే 1.5 kilometers బురదల ట్రెక్కింగ్ అయింది. ఇప్పుడు ఈ గుట్ట ఎక్కాలి. గుట్టలో ట్రెక్ చేసి 3 kilometers వెళ్తే 3 kilometersలో ఆ వాటర్ ఫాల్ ఉంటుందంట. అమ్మ బాబోయ్ చుక్కలు అనిపిస్తున్నాయి. ఎంతమంది వచ్చారు, చాలామంది. ఇంకా కార్స్ అయితే అక్కడ మనం వెహికల్ పెట్టిన దగ్గర ఇంకొక 3-4 కార్స్ ఉన్నాయి. చాలా అంటే చాలామంది వస్తారు. చూడాలి. మనం కూడా ఫస్ట్ టైం ప్లేస్కి అడుక్కుంటూ వచ్చినాం. ఒక అన్న అడిగితే బండ్లీడికే లాస్ట్ ఏదైనా బండి ఉంటే BMW అడ్వెంచర్ బైక్స్ ఉంటే ఇది ఎక్కివచ్చు. మనసుంటలో అయితే ఎక్కిస్తారు. బండి ఖరాబ్ కావద్దు అనుకుంటే ఎక్కియారు. నాకు ఆయాసం వస్తుంది. కొంచెం మీరు కనుక మళ్ళీ వస్తా. బాయ్. జంగల్లో మంగళ అయిపోయింది మా పని. ఇంట్లో లోపలికి వచ్చినాక రూట్ దొరకలేదు. గూగుల్ మ్యాప్లు నమ్ముకోవాలి, ఉన్నది అమ్ముకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే జంగల్లో తిరగాలి. మచ్చా ఇట్లా రోడ్ లేదనుకుంటా మచ్చా. కాళ్ళచ్చులు కనబడ్డాయి. పోతున్నా మరి. అరే లోపలికి వచ్చినాక ఫారెస్ట్ డీప్ అవుతుందిరా. అరే ఒక కొండ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం ధైర్యం వచ్చింది. ఒక గుట్ట కనిపించింది. ఈ గుట్ట దగ్గర నుంచి ఎట్లా పోవాలో అర్థమవుతలేదు. ఈ గుట్టెక్కి దిగాలనుకుంటా. సారీ ఫ్రెండ్స్, ఇటు సైడ్ కాదంట, అటు సైడ్ అంట. మనం రోడ్ తప్పిపోయి వచ్చినాం. మళ్ళీ తిరిగి అటుపోతున్నాం. రోడ్లో దేవుళ్ళు ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. రోడ్ దొరుకుతలేదు. ఎట్లా ఏడికించి వచ్చినామో ఎటు పోవాలో అర్థమవుతలేదు. వస్తున్నాం అచ్చా. అరే అటు సైడ్ వాయిస్ వినిపిస్తుందిరా. ఒక మనిషి లేడు తెలుసా. 1.5 hour ట్రెక్ చేసిన తర్వాత మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాం. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇంతకుముందు చెప్పారు చాలామంది అక్కడ వస్తుంటే, అంతకు మించి ఉంది. ఇంకా కిందికి ఇంకొంచెం వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక 1/2 hour పడుతుంది. దాని బదులు ఇక్కడ నుంచి కొన్ని డ్రోన్ షాట్ తీసుకుంటా
చూడండి డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా డ్రీమ్ వచ్చేసి తెలంగాణను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. తెలంగాణలో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కరీంనగర్లో ఇట్లాంటి ప్లేస్ ఉందని చాలామందికి తెలియదు. ప్లేస్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. మీరు కూడా చూసిరు కదా, డ్రోన్ క్లిప్స్ అయినా నార్మల్గా అక్కడైనా. ఒక 2 hours ట్రెక్ చేయాలి. ట్రెక్ చేస్తే మాత్రం ఆసమ్ లొకేషన్. ట్రెక్ చేసేటప్పుడు కూడా అంటే ఫస్ట్ టైం పోయినప్పుడు కొంచెం లొకేషన్ తెలియదు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారు. కానీ కనుక్కుంటే వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ మండే ఎక్కువ ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట, అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు. కానీ ప్లేస్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫుడ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఫుడ్ అక్కడ అయితే దొరకదు. ఫుడ్ అయితే మనం ఎక్కడైనా బయట కుక్ చేసి ఇస్తారు కొంచెం ముందే విలేజ్లో. ఫుడ్ కుక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి, లేదంటే కొనుక్కోవచ్చు, అక్కడ దొరికిపోతుంది ఊర్లలో. అక్కడ తీసుకొని వాటర్ బాటిల్, స్ప్రైట్ అట్లాంటివి ఏమైనా తీసుకున్నా కూడా బయటనే తీసుకొని వెళ్ళండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నాకైతే తెలంగాణను కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. తెలంగాణలో ఇంకా చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కార్లో కూర్చొని చేస్తాను, నాకు తెలిసి క్లారిటీ ఉండకపోతుండొచ్చు ఇది లాస్ట్ది. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఏదన్నా నచ్చకపోతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది కదా, నేను కూడా ఇది చేంజ్ చేసుకోవాలని చెప్పి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషనల్ లాగా ఉంటుంది.